ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా జేకేపూర్ నుండి రైట్ సైడ్ రోడ్డులో సుమారు 7 నుండి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా దివ్యంగా దర్శనమిచ్చే ఒక పవిత్ర క్షేత్రం కనిపిస్తుంది. అదే తిరుపతి లక్ష్మీనారాయణ టెంపుల్. ఈరోజు మనం ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, రాధాకృష్ణులు, అమ్మవారు, శ్రీ సీతారాముల వారిని దర్శించుకుందాం. ఇక్కడ దర్శనం పూర్తయ్యాక మనం వెళ్ళబోతున్న మరో అద్భుత స్థలం పైకపాడు పాతాళేశ్వర టెంపుల్. అక్కడ ఉన్న 1 కోటి లింగాలను కూడా చూసేద్దాం. కానీ ముందుగా ఈ లక్ష్మీనారాయణ స్వామి మహిమ తెలుసుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రదేశం అడవులతో నిండిపోయి ఉండేది. గ్రామస్తులు చెబుతున్న కథ ప్రకారం ఒక దివ్య కాంతి ఈ ప్రాంతంలో కనిపించేదట. ఒక భక్తుడికి స్వప్నంలో మహావిష్ణువు దర్శనమిచ్చి నేను ఎక్కడ ఉన్నాను అని సంకేతం ఇచ్చారట. ఆ తర్వాత భూమిని తవ్వగా లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం వెలిసిందని విశ్వాసం. ఆ రోజు నుండి ఈ నేల పవిత్ర క్షేత్రంగా మారింది. ఇదిగో భక్తుల హృదయాలను ఆకర్షించే గరుడ స్తంభం. ముందుగా ఈ గరుడ స్తంభాన్ని నమస్కరించి గుడిలోనికి వెళదాం. చూశారుగా గుడి యొక్క ఎంత బాగా నిర్మించారో. చూడడానికి మనకి కనుల పండుగలాగా ఉంటుంది. గుడి యొక్క డిజైన్స్ కానీ, ఆ గుడి మీద చెక్కిన ఆ రాతి బొమ్మల యొక్క విగ్రహాలు చూడడానికి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఈ గుడికి ప్రాంగణంలో నలువైపులా ఉండే గార్డెన్ మనకు ప్రశాంతతని కలిగిస్తుంది. అదిగో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య రూపం, స్వామివారి కరుణ చూపు, అమ్మవారి సౌమ్య స్వభావం మనకి ఆనందాన్ని, ప్రశాంతతని కలిగిస్తుంది. ఇక్కడ రాధాకృష్ణుల ప్రేమతత్వం, అమ్మవారి శక్తి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే గుడికి మరోవైపు వెళ్ళినట్లయితే అక్కడ శ్రీ సీతారాముల ధర్మం ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇక్కడికి వచ్చిన వారు చెబుతారు, ఇక్కడ దర్శనం మనసుకు శాంతి ఇస్తుందని. లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు మన ప్రయాణం పైకపాడు పాతాళేశ్వర టెంపుల్ వైపు వెళదాం. అమ్మవారు మనకి కనిపిస్తారు. ఇదిగో సీతారాముల వారి యొక్క అమ్మవారిని దర్శించుకుందాం. తర్వాత సీతారాముల వారిని కూడా దర్శించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. మరిన్ని ఇలాంటి దివ్యక్షేత్రాల దర్శనం కోసం మన శ్రీహరిలోకం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్